గోపాల మురళి తాడిపత్రి టౌన్లో ఉంటాను నేను. అంటే ఆయన ఒక పాలసీ అంటున్నాడు, మీరు అప్పుడు చేశారు మీ గవర్నమెంట్లో, మేము చేస్తున్నామని. అంటే అప్పుడు చేసినవన్నీ తిరిగి మేము ఎక్కువ చేస్తాము అంటే అది టీడీపీ పాలసీనా, రాష్ట్ర వ్యాప్తంగా, లేకపోతే ఓన్లీ తాడిపత్రి నియోజకవర్గంలో పాలసీనా? టీడీపీ పాలసీ అయితే జిల్లా నాయకులు ఆ నాయకులు చెప్పేసి పోనీ అప్పుడు చేసిన ఆ గవర్నమెంట్లో చేసినట్టు మా గవర్నమెంట్లో చేసిన ప్రజలకు ఇచ్చిన సేవలన్నీ మీరు చేస్తున్నారా? చేయలేదే. సరే మాలో ఏదో కొద్దిగా తప్పు ఉంటే మాకు ఓట్లేదే మీకేసినారు. మళ్ళీ మేము అంతకంటే ఎక్కువ తప్పులు చేస్తామంటే మీకు 3 సీట్లు కూడా రావు. అది ఆయన అంటున్నాడు కదా, వాళ్ళు చేసినారు కాబట్టి మేము చేస్తున్నాం, అంతకంటే ఎక్కువ చేస్తున్నాం. మరి మేము చేసిన పథకాలు అంతకంటే ఎక్కువ చేయండి కానీ ఇవి. ఇంకా రెండోది, ఆయన ఇంటికి పోయినారు, నా ఇంటికి వచ్చినారు, నా ఇంటికి వచ్చినారు అంటాడు. అంటే 100 కోట్లు ఉన్న ఇంటికి మాత్రమే పోకూడదా? మాలాంటి మధ్యతరగతి కుటుంబాలకి పోవచ్చు, ఇంట్లో పోయి అంటియొచ్చు, మా ఇంట్లోని బంగారు తీసుకుపోవచ్చు. ఇది మళ్ళా రెండోసారి 2009 ఎలక్షన్లకు ముందు 5 రోజుల వరకు నేను ప్రభాకర్ రెడ్డి అనుచరుడుగా ఉన్నాను. 5 రోజులకు నేను 2009లో టీడీపీలో చేరాను. అంటే 5 రోజులకి నేను అంత తప్పు చేసినానా? మా ఇంట్లోకి రావడం నిజం, కాణిపాక విఘ్నేశ్వరం తోడు, నా 2 పిల్లల తోడు, నా ఇంట్లో బంగారు ఎత్తకపోలేదని ప్రమాణం చేయమని ప్రభాకర్ రెడ్డి గారిని, మా ఇంట్లో వెండంతా తీసుకోలేదని ప్రమాణం చేయమని ప్రభాకర్ రెడ్డిని, మా ఇల్లు అంతా కాల్చలేదని ప్రమాణం చేయమను. మరి అదే చంద్రబాబు నాయుడు ఆ రోజు నాగం జనార్దన్ రెడ్డి పంపించినాడు. మరి ఇది కరెక్టా? అంటే ఆయన అయితే ఎవరి ఇళ్ళకైనా పోవచ్చు, నీ ఇంట్లో ఎవరో మా వాళ్ళు వచ్చిన మాట నిజం, పూచిక పుల్ల పరక కూడా నీ ఇంట్లో నుంచి తీసుకుపోలే, నీకు లాస్ జరగలే. మరి నువ్వు మా ఇంట్లోకి వచ్చావు, ఇల్లంతా కాల్చావు, బంగారు దొంగలించావు. నాకు ఖచ్చితంగా ప్రభాకర్ రెడ్డి అన్నా నువ్వు చెప్పన్నా, మా ఇంట్లో దొంగతనం జరగలేదు, మీడియా ముందర చెప్పు. మా ఇంట్లో ఏంటి తీసుకోలేదని నేను మీడియా ముందర చెప్పు. నేను మందు అది చనిపోకపోతే అడుగు నీ ముందరే. మరి ఏంటంటే మాలాంటి నిరుపేదల ఇళ్ళకైతే ఎవడు పడితే ఊడిపోవచ్చు, చీరలు ఎత్తపోవచ్చు, బంగారు ఎత్తపోవచ్చు. మీరు పెద్దోళ్ళ ఇళ్ళలో మాత్రం కేడు కూడా తగలవు. ఇది న్యాయం అనుకోని రాష్ట్ర ప్రభుత్వం కానీ, జిల్లా నాయకులు కానీ, తెలుగుదేశం వాళ్ళు ఇది న్యాయం అంటే రైట్, అది న్యాయమే. ఇది ఎక్కడ న్యాయమో ఆలోచించదు. ఇంకోటి, మా మున్సిపాలిటీ అభివృద్ధి, మా మున్సిపాలిటీ అది చేసినాం, మా మున్సిపాలిటీ బిల్డింగ్ ముందర కాదు వెనకాల చూడండి దాని పరిస్థితి. ఒక్కసారి మీ వీడియో వల్ల ఇరిపక్క చూడండి. ఎవడు కట్టలేదు, కట్టారు. అదే అన్న మొన్న ఒక ఆయన ఇంటర్వ్యూ ఇచ్చినాడు ఆయనది అన్న, ఆ ఇంటర్వ్యూలోనే నేను కూర్చుంటాను. ఆయన లాయర్లను పిలుచుకొచ్చుకుంటాడు, యోని పిలుచుకొచ్చుకుంటాడు. మున్సిపాలిటీ అభివృద్ధి గురించి మాట్లాడదాం, నువ్వు చేసిన మున్సిపాలిటీలో 100 కోట్ల అవినీతి గురించి కూడా మాట్లాడదాం. నేను ఊరు ఇడిచాను, ఏడు భయపడే వదిలే, 1.5 సంవత్సరం నా మీద పెట్టి 1.5 సంవత్సరమే. మరి ఊరు వదిలిపోయినా మళ్ళీ నా పేరు చేసే వానికి అంత చూస్తా అన్న. ఒక మా దాంట్లో కొంతమంది ఉన్నారు, పొప్పూరు రామయ్య అని, యాడికి వెంకటరాముడు అని, ఎంత మంచోళ్ళ కొడుకులు కూడా తిట్టలేరు, వాళ్ళ పేరు కూడా చేసినాడంటే ఇదంతా మేము 24 మంది ఏదో తప్పు చేసినారని కాదు. ఈ లోకల్ బాడీ ఎలక్షన్లలో 10 కోట్లు 12 కోట్లు ఖర్చు అవుతుంది, దాన్ని మిగిలించుకునేది మాత్రం ఆయన మమ్మల్ని భయపడించి పోటీ లేకుండా చేసుకోవాలనే తాపత్రయం తప్ప ఏమీ లేదు. మరి బస్సుల కేసులో మమ్మల్ని లోపల పంపించి, బస్సుల కేసు గురించి కానీ, మున్సిపాలిటీ కేసు గురించి కానీ, ఏ దానికైనా మేము ఇదే చోట చర్చిద్దామంటే నేను వస్తాను, చర్చకు సిద్ధం. ఆ బస్సుల విషయమైనా సరే అన్నా, పెద్దారెడ్డి అన్న రైట్, నేను నీతో తేల్చుకుంటూ కొట్టే ఆయన మీద కూడా, నా ఇంటి మీద పోయేది, కోవిడిని కొట్టేది, ఇంకో అతన్ని కొట్టేది, దవలం ఏమన్నా ఇది? దయచేసి మీడియా మిత్రులకు చెప్తున్నాము, 24 మందిలో ఎవడు తప్పు చేసినోడు లేరు. ఇదంతా కేవలం ఆయన లోకల్ బాడీ ఎలక్షన్లలో గెలవడానికి డబ్బులు ఖర్చు పెట్టుకుని మమ్మల్ని గెలపడానికి 10 కోట్లు 12 కోట్లు ఇబ్బంది పెట్టడానికి ఆ డబ్బులు పోతాదనే బాధతో ఇదంతా చేస్తున్నాడు తప్ప ఎక్కడ ఏమి లేదు. ఇంకోటి అన్న, ప్రభాకర్ అన్న, ఇది అందరికీ సంబంధం లేదు కానీ మా నాయన చనిపోతే యాక్సిడెంట్ అదే రోజు సాయంత్రం, అంటే మేము బాధలో ఉంటాము, 2 రోజులు ఎందుకు ఏడ్చాలని వెంటనే పోస్ట్ మార్టం 5:30కి 6కి చేపిస్తే ఆ రోజు ఎస్ఐనిలే ఏం రా పోస్ట్ మార్టం చేయకపోతే ఎప్పుడు అన్నట్టు నోరు ఎత్తితే బాధ చాలా ఉన్నాయన. మా స్థాయి చన్నదినా, వేదనంటే రాజకీయంగా రాయిపోయింది ఆయన. నువ్వు మమ్మల్ని 10 సార్లు ఓడించు, నేను ఒకసారి కానీ ఓడించాం మేమందరం. కాబట్టి దయచేసి రాజకీయంగా మాట్లాడదాం, ఈ కక్షలు కార్పణ్యాలు ఇచ్చిపెట్టి ఈ రాయలసీమను జిల్లాలో ఎక్కడ లేదు, ఎక్కడన్నా పో తాడిపత్రి, ఏంది తాడిపత్రి, ఎందుకన్నా తాడిపత్రికి చెడపెట్టి తెస్తావు? దయచేసి మంచి రాజకీయం చేసుకుందామని మళ్ళీ
పత్రికా ముఖంగా అందరి తరపున నేను కోరుకుంటున్నాను. దయచేసి కూడా చేస్తున్నామంటే నీ స్థాయి మా స్థాయికి వచ్చిందన్న, అంతేనా? దయచేసి ప్రజా సమస్యలు ఏదైనా దయచేసి వేదికల మీద చర్చిద్దాం.